నమస్తే సాబ్. నమస్తే, నా పేరు విక్రమ్ సింగ్. ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చాడు చెప్తాను డీసీపీ. ఆ విషయానికి వస్తున్నా. నా తమ్ముడు రంజిత్ సింగ్ వచ్చి నువ్వు వర్క్ చేసిన మా మనుషుల్లో వదిలిపెట్టమంటే పిచ్చి పిచ్చి కోతలు కూసావంట. అలా మాట్లాడదాం తప్పు కదా. ఏంటి రాయబారానికి వచ్చావా? అదే నీ కస్టడీలో ఉన్న ఆ మనుషుల్ని పిలిపించుకెళ్ళడానికి వచ్చా. అది నీకు అసంభవం. అసంభవాన్ని కూడా సంభవంగా మార్చగలవాడు విక్రమ్ సింగ్. చూడు డీసీపీ, సన్నాసి సన్నాసి రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది. అదే ఒక పౌరున్నవాడు ఒక పొగరుబోతుడి కొంటే ప్రళయం 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 పుడుతుంది. ఆ ప్రళయ కాలరుద్రుని నేను. అమ్మతో ఇంతవరకు మా గురించి తెలిసిన వాడు మాకు ఎవడా ఎదురు తిరగల. నీ మేలు కోరి చెప్తున్నా వీడు. మా మనుషులు వదిలే, మా గురించి నీకు పూర్తిగా తెలీదు. చూడు విక్రమ్ సింగ్, మీ తాత పేరు గబ్బర్ సింగ్, మీ తండ్రి పేరు సంగ్రామ సింగ్. ముగ్గురు కొడుకులు. ఒకరి పేరు భైరవ్ సింగ్, మరొకరి పేరు రంజిత్ సింగ్, ఈ పేరు విక్రమ్ సింగ్. 1975వ సంవత్సరంలో ఈ తండ్రి సంగ్రామ్ సింగ్ దగ్గర ఆగురోడిగా పనిచేసేవాడు. అదును చూసుకొని తులసిదాసుని లేపేసి ఆ స్థానంలో మీ తండ్రి సంగ్రామ్ సింగ్ వచ్చాడు. కొన్నాళ్ళు రౌడీని సాగించి తాను కన్ను మూశాడు. ఆ రౌడీజాన్ని మీరు వారసత్వంగా తీసుకొని మండల కింద రేటు, కింద రేటు, ఈ సిటీలో మీరు చేసే ప్రతి అరాచకాలకు ఒక రేటు డిసైడ్ చేస్తారు. మీరు చెప్పిన వారికి పార్టీ టికెట్లు, మీరు చూపించే వారికి సీఎం పదవి. ఈ సిటీలో ఎక్కడ బాంబు పేలినా, ఈ సిటీలో ఎక్కడ మారణ హోమం సూచించినా అక్కడ ఉండేది మీ మనుషులే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్టేట్ పాలిటిక్స్ అన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని రౌడీని సాగిస్తున్నారు. ఇదిరా నీ జీవిత చరిత్ర. హలో డీసీపీ, రామాయణం లాగా బాగా బట్టి బట్టి చెప్పావు. నా గురించి ఆ జీవిత చరిత్ర చాలా విషయాలు తెలుసుకున్నావు. ఇన్ని విషయాలు తెలుసుకున్న వాడివి ఒక్క విషయం తెలుసుకోలేకపోయావు. అదేంటో నేను చెప్తా విను. బైబిల్లో యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? తెలియక చేసిన పాపాలు క్షమించబడును, తెలిసి చేసిన తప్పులు క్షమించబడవు. తెలియక చెప్పింది. మరి మా గురించి తెలియక మా మనుషులు అరెస్ట్ చేసి తప్పు చేసుంటాం అనుకున్నా. మా గురించి తెలిసి మా మనుషుల్ని అరెస్ట్ చేశావు. తెలిసి చేసిన తప్పులు ఆ భగవంతుడేమో క్షమిస్తాడేమో కానీ విక్రమ్ సింగ్ అస్సలు క్షమించాడు. ఎంత చూస్తా. ఏంట్రా ఏంట్రా నువ్వేంట్రా నాటు చూసేది? రాని ఆకురోడివి ఎంత పొగరుంటే ఐపీఎస్ చదివిన ఆఫీసర్ని నాకెంత పౌరులు రా బయటికి. రేడీసీపీ నే స్టేషన్లో అడిగి పెడితే ఏసీపీ, డీసీపీ, డిఐజీ లేచి నమస్కారం చేస్తారు. అలాంటిది నేనెవరో తెలుసుకోడా మాడేసి ఒకరిగా సమాధానం చెప్తున్నావు. రే నువ్వేమన్నా గౌతమ బుద్ధుడివా, మహాత్ముడివా, లేక శిలువ మోసిన యేసుక్రీస్తువా? పూజ చేసి గౌరవించడానికి మర్యాద బయటికి. ఏడీసీపీ తులసిరామ్, తులసిరామ్ తులసిరామ్ కమిషనర్ అప్పలే
మనుషుల్ని కోర్టుకు తీసుకెళ్తున్నాం. కోర్టుకు తీసుకెళ్ళడానికి ఇంకా 12 గంటల సమయం ఉంది. ఈలోపు నీ దాదాగిరి ఉపయోగిస్తావు, నీ గుండగిరి ఉపయోగిస్తావు, నీ రాజకీయ పవర్ ఉపయోగిస్తావు. నీ ఇష్టం వచ్చిన పవర్ ఉపయోగించి మనుషుల్ని కోర్టుకి తీసుకెళ్ళకుండా ఓడిపోతావు. ఓటం అనేది నా ఒంట్లోనే లేదురా. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ గురించి చాలా ఎక్కువ అంచనా వేసుకుంటున్నావు. ఏడీసీపీ నువ్వు నాలా మొండివాడివి. నువ్వు నాకు నచ్చావు. చూస్తుంటే నన్ను నేను నిలుటు అద్దంలో చూసుకున్నట్టుంది. వస్తా, మంజురాజు చూసి మళ్ళీ వస్తా. ఫోటోకి తీసుకొని వస్తా. పోరా, చాతనం చేసుకో, పోరా.